వాక్యముల వివరణకు సాధ్యము కాదు. ఆత్మదేవ, మీరు వాడుకుంటే కేవలము మీ సాధనంగా మాత్రమే వాడబడుటకు నేను అర్హుడను కనుక నన్ను మీ శిలోచాటును మరుగుపరచి అవసరమైన మీ మాటలు మీ బిడ్డలకు వినిపింపబడడానికి మీరు వాడుకొని మహిమ చెందమని కోరుతూ, వాక్యం వినాలని ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో ప్రకటించువారు లేని కొరతలు తీర్చి, వాక్యం ప్రకటింపబడుతుండగా అంగీకరించక అవిధేయులుగా జీవిస్తున్న అనేకులను తండ్రి మీరు హెచ్చరించి నడిపించుమని కోరుతూ, యేసయ్య శక్తివంతమైన పరిశుద్ధ దివ్యనామమును బట్టి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న మహోన్నతుడు 2024 సంవత్సరం ఈ శిలువ ధ్యాన కూడికలు మొదలుకొని ఈ 2025 సంవత్సరం ఈ శిలువ ధ్యాన కూడికల వరకు కూడా దేవదేవుడు మనల్ని సజీవులనుగా ఆరోగ్యవంతులుగా నింపి ఆయుష్నిచ్చి ఈ సంవత్సరం మరొకసారి మనము ఈ శిలువ ధ్యాన కూడికలలో యేసు అనుభవించిన శిలువ ఎలాంటిదో మనం ప్రతిదిన ఆరాధనలో మనము ధ్యానం చేస్తూ, అలాగే శిలువ భారం అనగా శిలువ యొక్క భారం, బరువు ఈ ఆదివారపు ధ్యానాల్లో మనం ప్రత్యేకంగా జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం. శిలువ అనే మాటకు మనము శ్రమ, వేదన, బాధ, దుఃఖం అని చెప్పుకునేటువంటి అర్థాల ప్రకారం యేసు అనుభవించిన శిలువ మానసికంగా ఆయన పొందుతున్న ఆవేదన, దుఃఖం, బాధ అని మనం గమనిస్తున్నాం. వాస్తవంగా శిలువ ఏదేనులోనే ప్రారంభమైంది అనేది నేను మీ మధ్యకు సంఘ కాపరిగా వచ్చినప్పుడే మీకు జ్ఞాపకం చేశాను. ఆది కాండము మనము ఆ 3వ అధ్యాయము నుండి దాదాపు గడిచినటువంటి సంవత్సరము మనము సమూయేలు మొదటి గ్రంథం వరకు కూడా శిలువ భారము కావడానికి మానవ తప్పిదాలు ఏంటో మనము గ్రహిస్తూ వచ్చాం. ప్రతి గ్రంథంలో కూడా ఆయా సందర్భాల్లో ఆయా సంవత్సరాల్లో మీకు తెలియజేస్తూ వచ్చాను. అంటే శిలువ భారం అవుతుంది, బరువు అవుతుంది అంటే దేవుని దుఃఖము అధికమవుతుంది, వేదన అవుతుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నరులు భూమి మీద వారిష్టానుసారంగా జీవిస్తున్నటువంటి కాలములో దేవుడైన యెహోవా భూమి మీద నరులను చేసినందుకు ఆయన హృదయములు నొచ్చుకొని సంతాపపడి ఏడ్చెను అనే, లేక సంతాపపడ్డాడు అనే మాటలు మనకు అక్కడ కనపడతాయి. సంతాపం అంటే ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. అది శిలువ. యేసు ప్రభు మోసిన శిలువ కేవలం ఒక్క దినం మాత్రమే. ప్రతిరోజు నేను చెప్తున్నాను, అది మనము శుభ శుక్రవారం అని చెప్పుకునే ఒక్క దినము మాత్రమే. యూదుల ప్రోద్బలాన్ని బట్టి రోమీలు వేసినటువంటి ఆ శిలువను ఆయన గొల్గొతా వరకు మోసుకొని వెళ్ళాడు. అక్కడ ఆ కొయ్య శిలువకు ఆయన కాళ్ళు చేతులు చేలలతో అంటగొట్టారు, అపహాస్యం చేస్తూ ముళ్ళ కిరీటం పెట్టారు, రెల్లు చేతిలో పెట్టారు. ఇలా హేళన చేశారు ఆయన్ను రాజు అనేటువంటి భావంతో. అది ఒక్క దినము జరిగిన కార్యం మాత్రమే. కానీ అనుదినము దేవుడు శిలువ వేయబడుతూ ఉన్నాడు. ఏంటా శిలువ అని అంటే ఆయన హృదయ వేదన, దుఃఖం, బాధ. దానికి కారణం ఏంటి అంటే మానవ తప్పిదాలు. కాబట్టి మానవుడు తప్పు చేస్తున్నప్పుడు శిలువ భయంకరమవుతుంది, భారమవుతుంది. పాపము ఎప్పుడైతే పరిపక్వతలోనికి వస్తుందో, పాపం ఎప్పుడైతే భయంకర రూపాన్ని ధరిస్తుందో, ఆయన హృదయం అంత వేదన భరితము అవుతుంది. అది శిలువ. మనందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ఇంకా నీ కొరకు నా కొరకు యేసు శిలువను భరించే స్థితిలో మనమున్నామేమో పరిశీలన చేసుకోవాలి. ఆల్రెడీ ఆయన అందరి కొరకు తన ప్రాణం పెట్టాడు శిలువలో. కానీ ఇంకా ఏ తప్పిదము
మనలో నుండి తొలగిపోక ఆ తప్పిదం మనల్ని వెంటాడుతూ మనలను ఆయన వైపునకు వెళ్లకుండా చేస్తుందో దాన్ని బట్టి ఆయన ఇంకా నీ కొరకైనా నా కొరకైనా ఆయన దుఃఖపడుతూనే ఉన్నాడు. అదే నిజమైన సిలువ అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా గడిచినటువంటి మన ధ్యానాల్లో అంటే 24వ సంవత్సరములో సిలువ ధ్యాన కుడికల్లో చివరిది ఆత్మహత్యలు చేసుకోవడం. సౌలు ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాజు ఆయన. ఆత్మహత్య అనేటువంటిది మహా పాపం. ఎందుకంటే దేవుడు మానవ దేహాన్ని నిర్మాణం చేసి ఆ దేహంలో తన జీవవాయువును ఆయన ఉంచాడు. ఆయన నరులారా తిరిగి రండి అని పిలిచేంత వరకు నరుడు భూమి మీద జీవించాలి. అంతేగాని మనకున్న సమస్యలను బట్టి మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి మనము ఆత్మహత్యలు చేసుకోకూడదు. అహితోపేలు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారిని బట్టి దేవదేవుడు ఆవేదన పడుతున్నాడు. తనిచ్చినటువంటి జీవమును బలవంతంగా శరీరములో నుండి వేరు చేయడం. దేవుడు పిలిచే పిలుపు ఎలా ఉంటుందంటే బలవంతంగా వేరు చేసేది కాదు. ఆయన పిలిచినప్పుడు మరి మనం పడుకొని నిద్రపోతూ ఆ నిద్రలోనే ఎటు వెళ్ళిపోతామో మనకే తెలియదు. కానీ ఆత్మహత్యలు అనేటువంటివి రకరకాల రీతిలో జరుగుతున్నాయి. కొందరు తాడు వేసుకొని వేలాడి గిలగిలలాడిపోయి చనిపోతున్నారు. కొందరు విషము తీసుకొని చనిపోతున్నారు. కాబట్టి ఇలాంటివి మానవుడు చేస్తున్నటువంటి తప్పిదాలు. ఆ తప్పిదాన్ని దేవుడు అంగీకరించడము లేదు. కాబట్టి ప్రియులారా, ఆత్మహత్య అనేటువంటి పాపం దేవుని అంతరాత్మను ఆవేదన భరితం చేస్తుంది. ఎవ్వరు కూడా దేవుని చిత్తము లేకుండా ఈ లోకయాత్ర ముగించాలి అని అనుకోకూడదు. ఆ నిర్ణయ కాలంలోనే ఈ లోకయాత్ర ముగించాలి. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అపజయాలు వస్తాయి. కానీ వాటిని బట్టి మనం ఏమాత్రం మన శరీరములో నుండి ప్లేట్ ఫిరాయిస్తారు. అంటే అతని దగ్గర నుండి ఇంకొకరి దగ్గరకు వెళ్ళిపోతారు. ఏంటి ఈయన నన్ను ప్రశ్నించాడు, నా తప్పును అనేటువంటి విధంగా అలా వెళుతున్నారు. అది సరైనటువంటి లక్షణము కాదు అనేది మనము అర్థం చేసుకోవాలి. అది కూడా పాపములో ఒక భాగమే. సకల దుర్నీతి పాపం, లేక సకల దుర్నీతి పాపానికి ఒక నిర్వచనంగా మనం చెప్పుకుంటే ఇది కూడా ఒక దుర్నీతి కార్యమే. అందుకే మనం చదువుకున్న లేఖన భాగంలో సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం మనం చదువుకున్నాము. అందులో 7వ వచనాన్ని మనం చదివితే మాటలు కనపడతాయి. అయ్యా కుమార్తె అయిన రిష్పా అను ఒక ఉపపత్తిని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్తినియగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషేతు అబ్నేరును అడుగగా అనే మాటలు మనకు కనపడతాయి. సౌలు కుమారుడు ఈయన. ఇష్బోషేతు అనేటువంటి ఆయన సౌలు కుమారుడు. ఈ అబ్నేరు అనేటువంటి ఆయన సౌలు రాజు కాలములో సైన్యాధిపతిగా ఉన్నటువంటి వాడు.
కాబట్టి ఈ అబ్నేరును సౌలు కుమారుడు ప్రశ్నించాడు. ఏమని? సౌలు రాజు బ్రతికున్నటువంటి కాలంలో అయ్యా అనేటువంటి వాని కుమార్తె అయిన రెష్ప అనేటువంటి ఒక ఆమె సౌలుకు ఉపపత్నిగా ఉంది. సౌలు చనిపోయిన తరువాత అబ్నేరు వీమతో లైంగిక కార్యక్రమాలు జరిపాడు. తండ్రి భార్యగా, తనకు ఒక చిన్నమ్మగా లేక ఒక పిన్నిగా ఇష్బోషేతు గమనించినప్పుడు ప్రశ్నించడం తప్పేం కాదుగా. తను చేసిన తప్పును ఎందుకు ఇలా చేశావు అని అడగడం తప్పేమీ కాదు. కాబట్టి అలా అడిగినటువంటి దానికి మరి అబ్నేరు చేసినటువంటి పని ఏంటనంటే, ఇతనిని వదిలిపెట్టి దావీదు పక్షము అయిపోవడానికి తను ప్రయత్నము చేశాడు, అయ్యాడు కూడా. చివరికి తను ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి నేను ఒక తప్పు చేస్తే ఆ తప్పును నా సహోదరులు ఒకవేళ నా దృష్టికి తీసుకొని వస్తే వాస్తవంగా నేను వారిని అభినందించాలి. ఎందుకంటే నా తప్పు నాకు తెలియదు, నీ తప్పు నీకు తెలియదు, ఎవరి తప్పు వారికి తెలియదు. కాబట్టి తప్పు అనేటువంటి దాన్ని ఇతరులు చెప్పితే సరి చేసుకోవడానికి అది అవకాశము ఉంటుంది. కానీ అది చేయడం లేదు మనుషులు. నువ్వు తప్పు చేశావంటే వారి మీద కక్ష కడతారు, వారితో వారికి ఉన్నటువంటి సంబంధాలను వదిలేస్తారు. ఇది సరైనటువంటి లక్షణము కాదు, సరైనటువంటి విషయం కాదు అనేదాన్ని మనము గమనించాలి. ఇక్కడ మరి ఇష్బోషేతు అనేటువంటి ఆయన అబ్నేరును ప్రశ్నించినటువంటి దానికి, నా తండ్రి ఉపపత్నితో నీవెందుకు ఈ అక్రమ కార్యకలాపం చేస్తున్నావు అని ప్రశ్నించినటువంటి దానికి ఇష్బోషేతును వదిలేసి అని ఏం చేశాడంటే దావీదు పక్షము చేరడానికి ప్రయత్నం చేశాడు. అయితే మొట్టమొదట అబ్నేరు సౌలుకు దావీదుకు పోరాటం జరుగుతున్నప్పుడు సౌలు పక్షంగా ఉన్నాడు. సౌలు చనిపోయిన తరువాత దావీదును ఇశ్రాయేలీలకు రాజుగా అభిషేకం చేసుకోవాలని ఇశ్రాయేలు తలస్తుంటే దానికి అబ్నేరు అడ్డుపడ్డాడు. సౌలు కుటుంబమే రావాలి అనేటువంటి విధంగా సౌలు కుమారుడైనటువంటి ఈ ఇష్బోషేతును అనేటువంటి ఆయన రాజుగా అభిషేకించాడు. ఆయన రాజును చేసింది ఎవరంటే అబ్నేరే. అబ్నేర్ అనేటువంటి ఈయనే ఆయన్ను రాజును చేశాడు. నన్ను రాజును చేశాడు అని చెప్పి ఆయన మరి తన తప్పును చెప్పకుండా ఉండలేడు కదా. తన కుటుంబంలో జరుగుతున్నటువంటి పొరపాటును తను ఖండించకుండా ఉండలేడు కదా. ఖండించినటువంటి దానికి అప్పటి వరకు సౌలు కుటుంబీకుల మీద ఉన్న ఆ మమకారం, ప్రేమ అంతా వదిలిపెట్టేసి దావీదు వైపునకు వెళ్ళిపోవడానికి కంకణం కట్టుకున్నాడు అబ్నేరు. వాస్తవంగా ప్రియులారా, మనం అబ్నేరు అనేటువంటి ఆ పేరుకు అర్థము చూస్తే వెలుగునకు తండ్రి అని అర్థం. మనందరి పేర్లకు ఒక అర్థం ఉంటాయి. కొన్నిసార్లు మన పేర్ల అర్థాలు మనకు తెలియక పోవచ్చు. కాబట్టి మనందరి పేర్లకు ఒక అర్థం ఉంటుంది. ఈ అబ్నేరు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే వెలుగునకు తండ్రి అని. అంటే దాని అర్థం ఏంటి? వెలుగునకు జనకుడు అని, అంతే కదా. అంటే వెలుగును పుట్టించిన వాడు అన్నంతటి మాట. వాస్తవంగా వెలుగును పుట్టించింది ఎవరంటే దేవుడైన యెహోవాయే. చీకటి అగాధ జలములను క్రమి ఉన్నప్పుడు, దేవుని ఆత్మ జలములపై అల్లాడుతున్నప్పుడు ఆయన వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. అయితే ఆయా పేర్ల భావాలు మనం చూసేటువంటి దానిలో అబ్నేరు అనేటువంటి పేరుకు వెలుగునకు తండ్రి, వెలుగుకు జనకుడు అంటే వెలుగును పుట్టించిన వాడు అన్నటువంటి భావం. అంటే ఆ పేరు యొక్క అర్థము చాలా గంభీరమైనటువంటి భావాన్ని ఇచ్చేటువంటి పదముగా కనపడుతుంది. అయితే వెలుగునకు తండ్రి అనేటువంటి అర్థంలో ఏ పొరపాటైన వెలుగులో కనపడుతుంది, చీకటిలో కనపడదు కదా.
వెలుగులో ఏ తప్పు చేయలేం, చీకటిలోనే తప్పు చేయడానికి ప్రయత్నము చేస్తాం. కాబట్టి అలాంటి భావయుక్తమైనటువంటి పేరు కలిగినటువంటి ఇతను తన జీవితంలో తను చేసినటువంటి పొరపాట్లు మనం ఈ వాక్య భాగంలో గమనించి చూస్తే, అలాంటి పొరపాట్లు మనము మన జీవితంలో ఎప్పుడు చేయకూడదు అనే దాన్ని నేర్చుకోవాలి. అలా ఒకవేళ మనం చేసేటువంటి వారముగా ఉంటే ఇంకా పాపము భయంకర రూపము ధరిస్తుంది. పాపము భయంకరమైనప్పుడు దేవుని ఆత్మ ఘోషిస్తూ ఉంది, ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. అదే ఆయన అనుభవించే సిలువకు సంకేతంగా మనము గమనించాలి. ఈ అబ్నేరు అనేటువంటి ఆయన ఎవరు అనే దాన్ని మనం వాక్య భాగంలో గమనించి చూస్తే, ఈయన సౌలు రాజుకు పినతండ్రి అయినటువంటి నేరు అనేటువంటి వాని కుమారుడు అనేటువంటిది మనకు సమూయేలు మొదటి గ్రంథం మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు 14వ అధ్యాయంలో ఈ మాట కనపడుతూ ఉంది. అంటే సౌలు రాజు యొక్క పినతండ్రి అయినటువంటి నేరు అనేటువంటి వాని కుమారుడు. 14వ అధ్యాయం 50వ వచనం. సౌలు యొక్క భార్యకు అహీనోయమని పేరు, ఈమె అహీమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. ఇతడు ఎవరు? అబ్నేరు సౌలుకు పినతండ్రి అయిన నేరు కుమారుడు అనే మాట తెలియజేశాడు. కాబట్టి అబ్నేరు ఎవరంటే సౌలు రాజుకు పినతండ్రి అయినటువంటి నేరు అనేటువంటి వాని కుమారుడు. తర్వాత ఈయన సౌలు రాజు పరిపాలనా కాలంలో సైన్యాధిపతిగా ఉన్నాడనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. అంటే సౌలు యొక్క సైన్యాధిపతి పేరు అబ్నేరు అని అన్నాడు. అంటే సౌలు రాజు పరిపాలనా కాలంలో ఆయన సైన్యాధిపతిగా ఉన్నాడు అనేది మనకు అక్కడ కనపడుతుంది. అదేవిధంగా మనము 2వ గ్రంథం కూడా సమూయేలు 2వ గ్రంథం కూడా మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కూడా మనకు ఆయన సౌలు రాజు యొక్క సైన్యాధిపతి అనేది తెలియజేయబడుతుంది. 2వ అధ్యాయం 8వ వచనం. నేరు కుమారుడగును అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి అనే మాట మనం గమనిస్తాం. నేరు కుమారుడగు అబ్నేరు మరి సౌలు యొక్క సైన్యాధిపతి, సైన్యాన్ని నడిపించేవాడు. సైన్యాధిపతులు అని అంటే దేశానికి చాలా ముఖ్యులు. అంటే సైన్యాన్ని నడిపిస్తూ మరి శత్రువులు ఎవరు ఒకవేళ దేశానికి రాజ్యానికి నష్టం కలిగించిన బహుధైర్యశాలులై వారు ప్రణాళికలు రచించి సైన్యాన్ని నడిపించి శత్రువులను ఎదుర్కొని దేశాన్ని రాజ్యాన్ని కాపాడేటువంటి దానిలో వీరు ప్రముఖ పాత్ర పోషిస్తారు. వారు సైన్యాధిపతులు. సైన్యాన్ని నడిపించేటువంటి వారిని సైన్యాధిపతులు అంటారు అనేది ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గ్రహించాలి. అయితే దావీదు గొల్యాతును చంపిన తరువాత రాజైన సౌలు నొద్దకు దావీదును తీసుకొని వచ్చి మరి ఒక రకంగా దావీదు దగ్గర తను వినయం ప్రదర్శించినటువంటి వాడుగానే కనపడతాడు. మొదట సమూయేలు మొదటి గ్రంథం మనం 17వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ మనకు చివరి వచనాల్లో ఈ మాటలు కనపడతాయి. 57వ వచనము చదువుదాం. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతనిని పిలుచుకొని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతడు సౌలు దగ్గరకు తోడుకొని వచ్చెను. అంటే గొల్యాతును దావీదు గారు హతమార్చి తన శిరస్సు ఖండించి తన చేత పట్టుకొని వచ్చాడు కదా. వచ్చినప్పుడు ఈ అబ్నేర్ అనేటువంటి ఆయన దావీదును సౌలు రాజు దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. మంచిదే. దావీదు పరాక్రమాన్ని ఒక రకంగా అక్కడ ప్రశంసించిన వాడుగానే మనకు అర్థము అవుతుంది. దావీదు పరాక్రమాన్ని తను అభినందించినటువంటి వాడుగానే కనపడతాడు. అయితే సౌలు చనిపోయిన తరువాత దావీదు రాజుగా ఇశ్రాయేలుకు పట్టాభిషేకం చేయాలి అనేటువంటి తలంపు, అది దైవ నిర్ణయం కూడా. ఎందుకనంటే సౌలుతో ఆయన మాట్లాడుతూ చెప్పాడు కదా,
మరి నీకంటే యోగ్యుడైనటువంటి ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను, అతనిని ఇశ్రాయేలు మీద రాజుగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పాడు సౌలు తప్పిదాలను బట్టి. కాబట్టి దావీదుకు రావాలి వాస్తవంగా అది. కానీ ఈ అబ్నేరు చేసినటువంటి పని ఏంటంటే, సౌలు మరణమైన తరువాత సౌలు కుమారుడైనటువంటి ఈ ఇష్బోషేతు అనేటువంటి ఆయనకు రాజుగా పట్టాభిషేకము చేశాడు. అంటే ఒక రకంగా దావీదును తిరస్కరించాడు, అంతే కదండి. దావీదును తిరస్కరించాడు. దావీదు ఇశ్రాయేలుకు రాజు కాకుండా అడ్డుకున్నాడు. కాబట్టి ఆయన అడ్డుకొని సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషేతు అనేటువంటి ఆయనను రాజుగా పట్టాభిషేకము చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం మనము 8-10 వచనాలు చదివితే మాటలు ఉంటాయి. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషేతును మహానయీమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను అషేరీయుల మీదను హెజ్రాయేలుల మీదను ఎఫ్రాయిముల మీదను బెన్యామీనుల మీదను ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. ఎవరు చేశారు? అబ్నేరు. ఎవరికి పట్టాభిషేకం చేశాడు? సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషేతు అనేటువంటి ఆయనను ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించాడు. కానీ వాస్తవంగా సౌలు చనిపోయిన తరువాత ఇశ్రాయేలుకు రాజు కావడానికి దావీదుకే దైవ నిర్ణయం ప్రకారం కూడా అధికారం ఉంది. ఇశ్రాయేలీలను పరిపాలించడానికి దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి వాడుగా కనపడతాడు. కానీ ఈ అబ్నేరు దానికి భిన్నంగా ఏం చేశాడు అని అంటే, దావీదుకు వ్యతిరేకంగా సౌలు కుటుంబానికి అనుకూలంగా అతడు ఏం చేశాడు అని అంటే, సౌలు కుమారుడు యోనాతాను కూడా అప్పటికి చనిపోయాడు. కాబట్టి సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషేతు అనేటువంటి ఆయనను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకము చేశాడు. అంటే సౌలు కుటుంబ పక్షంగా ఉన్నాడు, అంతే కదా. దావీదుకు వ్యతిరేకంగా ఉన్నాడు, సౌలు కుటుంబ పక్షంగా ఉన్నాడు అనేటువంటిది మనకు అక్కడ అర్థమవుతున్నటువంటి మాట. అందుకే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా 3వ అధ్యాయం 6వ వచనంలో సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసెను. అంటే సౌలు కుటుంబానికే ఆయన అన్ని విధాల సహకారిగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. సౌలు కుటుంబానికి ఆయన సహకారిగా ఉన్నాడు. దావీదును ఒకసారి గొల్యాతును చంపినప్పుడు సౌలు దగ్గరకు తీసుకొని వెళ్ళినా దావీదు పరాక్రమాన్ని ఒక రకంగా మెచ్చుకున్నా తర్వాత సౌలు కుటుంబ పక్షంగానే ఉన్నాడు, దావీదుకు ఒక రకంగా వ్యతిరేకిగానే ఉన్నాడు అనేటువంటిది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సౌలు చనిపోయిన వెంటనే సౌలు మరణాన్ని దావీదు కూడా ప్రశంసించలేదు, ఆయన కూడా బహుగా దుఃఖపడ్డాడు. కాబట్టి ఇక్కడ సౌలు చనిపోవాలి, నేను రాజును కావాలని దావీదు అనుకోలేదు. కానీ యుద్ధములో సౌలు కుమారుడైన యోనాతాను ఇద్దరు చనిపోయిన తర్వాత ఇక ఇశ్రాయేలుకు దావీదును రాజుగా పట్టాభిషేకం చేయాలి. కానీ అబ్నేరు దానికి భిన్నంగా సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషేతు అనేటువంటి ఆయనకు పట్టాభిషేకం చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే దాన్ని బట్టి మనకు ఇక్కడ తెలియజేయబడుతున్నటువంటి మాట ఏంటంటే, మరి సౌలు కుటుంబానికి ఈయన చాలా సహకారిగా ఉన్నాడు అనేది దానిని బట్టి మనకు అర్థమవుతుంది. మంచిదే, ఒక సైన్యాధిపతిగా సౌలు ఉప్పు పులుసు తిన్నవాడుగా సౌలు యొక్క కుటుంబాన్ని ప్రేమించేవాడుగా సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషేతును ఆయన రాజుగా పట్టాభిషేకం చేస్తే ఇది ఒక రకంగా మనకు మానవత్వంలో ఏమనిపిస్తుంది అంటే ప్రశంసించవచ్చు అని అనిపిస్తుంది. కానీ ఒక రకంగా అది దైవాజ్ఞను ధిక్కరించడంలో భాగమే అనేదాన్ని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి అనేదాన్ని గమనిస్తాం. మంచిది, ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలుకు రాజైన
సౌలు కుమారుడు ఇష్బోషేతు అనేటువంటి ఆయన మరి నా తండ్రి ఉపపత్తిని అయినటువంటి రిష్పాతో నీవెందుకు అక్రమ కార్యకలాపాలు జరుపుతున్నావు అబ్నేరు గారు అని అడిగినప్పుడు మరి అక్కడ మనకు తెలియజేయబడుతున్నటువంటి మాట వాక్య భాగంలో మనం గమనిస్తే అబ్నేరు 8వ వచనం, ఇష్బోషేతును అడిగిన మాటకు బహు కోపగించుకొని, ఎవరు? అబ్నేరు బహుగా కోపగించుకొని, నిన్ను దావీదు చేతి కప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా అని అన్నాడు. అంటే నువ్వు చేసిన తప్పును ఖండిస్తే నీ కోపం ఎందుకు? ఇదే పెద్ద అనర్థానికి కారణం. దేవుడైన యెహోవా ఆది మరి మన పితరుడైనటువంటి ఆదాము హవ్వల కుమారులు కయీను హేబేలు ఇద్దరు అర్పణ తీసుకొని పోతే, హేబేలు అర్పణను ఆయన అంగీకరించి కయీను అర్పణను అంగీకరించకపోతే అతనికి బహు కోపము వచ్చింది. ఎవరికి? కయీనుకు. ఆ కోపంలో తను ఏం చేస్తున్నానో తెలియకుండానే తన తమ్ముని అతను హత్య చేశాడు. ఇక్కడ అబ్నేరుతో కూడా సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషేతు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అబ్నేరు గారు అని అడిగితే ఆయనకు కోపం వచ్చింది. నిన్ను, నీ ఇంటి వారిని, నీ స్నేహితులను, నీ బంధువులను దావీదు రాజు చేతిలో పడకుండా నేను అడ్డుకొని కాపాడి నిన్ను రాజుగా అభిషేకిస్తే నన్నే నీవు ఎదిరిస్తావా అన్నట్టు మాట్లాడుతూ, ఇప్పుడు నేను దావీదు దగ్గరకు వెళ్ళిపోయి అతని దగ్గర నేను లోబడే విధంగా ఉండిపోతాను అన్నట్టు తను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పును ప్రశ్నిస్తే మన అంశం ఏంటి? తప్పును ప్రశ్నిస్తే ప్లేటు ఫిరాయించడం. ఇష్బోషేతును వదిలిపెట్టి దావీదు దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో లోకంలో కదా. ఇది పాపంగా మనం అనుకోవడం లేదు, ఇది నేరంగా మనం అనుకోవడం లేదు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి లోబడి ఉంటేనే స్నేహం. నువ్వు తప్పు చేస్తున్నావురంటే వ్యతిరేకం. వానికి వ్యతిరేకులైనటువంటి వారితో చేతులు కలపడం. ఈ రకమైనటువంటి స్వభావము అబ్నేరులో నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం నేర్చుకుంటున్నాం. ఇలాంటి స్వభావం మనకు ఉండకూడదు. ఒక తప్పును మన స్నేహితుడో మనకున్నటువంటి సహోదరులో వారు ప్రశ్నించారు అని అంటే అది సరిదిద్దుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం. కానీ దానికి భిన్నమైన రీతిలో మనిషి ప్రవర్తించడం అనేటువంటిది అబ్నేరు జీవితంలో మనము గమనించేటువంటి దానికి నిదర్శనంగా మనం ఈ సమయంలో అర్థం చేసుకోవాలి అనే దాన్ని నేను మీకు జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాను. కాబట్టి వెంటనే అతను ఏం చేశాడు అని అంటే దావీదు దగ్గరికి వెళ్ళిపోయాడు. దావీదు దగ్గరికి వెళ్ళిపోయి మరి దావీదుతో మాట్లాడాడు. 3వ అధ్యాయం మనము 7 అక్కడ ఆ మాటలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. 12వ వచనం చదువుదాం. అబ్నేరు తన తరపున దావీదు వద్దకు దూతలను పంపి, ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయము చేసి ఇశ్రాయేలు వారందరినీ నీ తట్టు తిప్పెదనని వర్తమానము పంపగా. ఎవరు? ఈ అబ్నేరు అనేటువంటి ఈయన దావీదు దగ్గరకు తన సేవకులను పంపించి, ఇప్పటి వరకు నేను ఈ ఇష్బోషేతు అనేటువంటి వాడిని పట్టాభిషేకం చేసి తప్పు చేశాను, కాబట్టి ఇప్పుడు నీ పక్షంగా వస్తాను నేను. ఈ దేశం ఎవరిది? వాస్తవంగా ఈ దేశము నీది అని నేను ఒక రకంగా తలస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను నీతో నిబంధన చేస్తాను, ఇశ్రాయేలు అందరినీ కూడా నీ వైపుకు
తిప్పేస్తాను, ఇశ్రాయేలు అందరినీ కూడా నీ వైపునకు తిప్పేస్తాను అని చెప్పాడు. దావీదు అంటున్నాడు, మంచిది, నేను నీతో నిబంధన చేసేదను, అయితే నీవు ఒక పని చేయవలెను. నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను, లేదా నీకు దర్శనము దొరకదనెను. దావీదు గారు ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి? మంచిది, నువ్వు నా పక్షం వచ్చి ఇశ్రాయేలు అందరూ నా పక్షం చేస్తానంటున్నావు, మంచిదే. అయితే నీవు నా దర్శనానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? సౌలు కుమార్తె అయినటువంటి మీకాలును నా యొద్దకు నువ్వు తీసుకొని రావాలి. అయితే ఆల్రెడీ మీకాలుకి అప్పటికి వివాహము అయిపోయింది. పల్తీయేలు అనేటువంటి వారితో ఆమెకు వివాహము అయిపోయింది. అంటే అంతకుముందు దావీదుతో ఆమెకు వివాహము జరిగిన సౌలు దానికి అంగీకారంగా లేడు కాబట్టి దావీదు నుండి విడదీసి పల్తీయేలు అనేటువంటి ఆయనకు ఆమెనిచ్చి వివాహము చేసేసాడు. అయితే దావీదు ఇప్పుడు ఆమెను కోరుకుంటున్నాడు. కాబట్టి ఆమెను తోడుకొని వస్తే నీకు నా దర్శనము, నువ్వు చేసే నిబంధన జరుగుతాయి, తీసుకొని రాకపోతే జరగవు అని అన్నాడు. కాబట్టి అప్పుడు దావీదు అలాగా ఆ షరతు విధించినప్పుడు తర్వాత దావీదు ఇష్బోషేతు కూడా తెలియజేశాడు, దూతలను పంపి, మీకాలు వాస్తవంగా నా భార్య, ఆమెను నాకు అప్పగించాలి అనేటువంటి విధంగా తెలియజేశాడు. కాబట్టి ఇష్బోషేతు కూడా ఏం చేశాడంటే దూతలను పంపి ఆ లాయిషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటి వద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహురీము వరకు దాని వెనక ఏడ్చుచురాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్ళిపోయాను. చూసారా, ఇక్కడ దావీదు నువ్వు మీకాలును తీసుకొని రావాలి, అప్పుడే నా దర్శనం నీకు దొరుకుద్ది అని అంటే పోయి మీకాలుతో మాట్లాడి మరి మీకాలును తీసుకొని వస్తుంటే మీకాలు భర్త అయినటువంటి ఈ పల్తీయేలు కూడా ఏడుస్తూ ఆమె వెంట వచ్చాడు. అప్పుడు అబ్నేరు ఏం చెప్తున్నా అంటే నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా నీకేమి లాభము లేదు అని చెప్పాడు. అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ దావీదుకు ఒకవేళ మొదట ఆమె భార్యగా అయినా తర్వాత సౌలు వలన ఆమె విడిపోయి ఈ పల్తీయేలు అనేటువంటి ఆయనకు భార్య అయింది. ఇప్పుడు దావీదుతో చేరిక కావడానికి దావీదు మాటను మన్నించి ఈయన ఏం చేశాడు అంటే మీకాలును ఆమె భర్త నుండి విడదీసి దావీదు దగ్గరకు తీసుకొని వెళుతున్నాడు. ఎవరు? అబ్నేరు. చూశారా, అంటే ఒక తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకొక తప్పు చేయడం, ఒక తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకో తప్పు చేయడం అంటే ఇలాంటివన్నమాట. అసలు ఇష్బోషేతును వ్యతిరేకించడమే పొరపాటు. అబ్నేరు వ్యతిరేకించడమే కాకుండా ఒక రకంగా ఇష్బోషేతుకు అధికారం లేకుండా చేయాలి, ఇశ్రాయేలు అందరినీ దావీదు పక్షం చేయాలి. ఎందుకని? అతడు నన్ను, నా తప్పును ప్రశ్నించాడు, నా తప్పును ఖండించాడు. ఆ విధంగా తను చేయడం. ప్రియులారా, మనం వాక్య భాగంలో గమనించి చూస్తుంటే తప్పును ఖండిస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి బదులు ఇంకొక తప్పు చేయడం అనేటువంటిది మానవ జీవితంలో జరుగుతున్న సహజ నేచర్గా మనకు అర్థమవుతుంది. ఆ రీతిగా మరి ఇక్కడ అబ్నేరు తన కార్యకలాపాలు జరిగిస్తున్నాడనేది మనకు అర్థమవుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత మనం వాక్య భాగం చదువుతూ గమనించి చూస్తూ ఉంటే యోవాబు అనేటువంటి వాడు ఈ అబ్నేరును చంపేశాడు. ఎందుకని అంటే యోవాబు అనేటువంటి వాడు దావీదుతో కలిసి ఉన్నటువంటి వాడు. అంటే దావీదు యూదా రాజ్యం మీద పట్టాభిషేకం చేసినప్పుడు దావీదుతో కలిసి ఉన్నవాడు. అబ్నేరుకు ఇతనికి పడదు. ఎందుకనంటే మరి ఇతని కుమారుడు యోవాబు యొక్క సహోదరుని అబ్నేరు అనేటువంటి వాడు చంపాడు. దాని మీద ఒక రకంగా ప్రతీకారం ఆయన తీర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. ఆ ఆలోచనలో
ఆయన ఏం చేశాడంటే ఇతన్ని చంపాడు అనేటువంటిది వాక్య భాగంలో మనకు అర్థమవుతున్న విషయాలుగా గ్రహించాలి. 3వ అధ్యాయం మనము చదువుతున్నప్పుడు దాదాపు 20 వచనాల్లో మనము గమనించి చూస్తే 23వ వచనం చదువుదాం ఇప్పుడు. అయితే యోవాబు అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు అతడు సమాధానంగా వెళ్ళిపోయిననియు తెలుసుకొని యోవాబు రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవేమి చేసేటివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసేటివి? నేరు కుమారుడగు అబ్నేరును నీ విరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నింటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకొనుటకై అతడు వచ్చనని చెప్పి దావీదు యొద్ద నుండి బయటికి వెళ్ళి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. దావీదు దగ్గరకు ముందు దూతలను పంపాడు. ఇక మీకాలును తీసుకున్న తర్వాత మీకాలును తీసుకొని దావీదు దగ్గరకు వచ్చాడు. ఇక దావీదు కూడా తనతో సమాధానంగా ఉండిపోయాడు. వాస్తవంగా దావీదుకు వ్యతిరేకి కదా ఆయన, సౌలు కుటుంబానికి అనుకూలంగా ఉన్నాడు అబ్నేరు. దావీదు కూడా అతన్ని మరలా సమాధానంతోనే వెనక్కి పంపించాడు. ఈ సంగతి యోవాబునకు తెలిసిన తరువాత దావీదు దగ్గరకు వచ్చి, తను ఎందుకు ఇలా పంపించారు రాజుగారు మీరు? కాబట్టి అతడు మన ఉనికిని పసిగట్టడానికే మన దగ్గరకు వస్తున్నాడు, మన స్థితిగతులు తెలుసుకోవడానికి మన దగ్గరకు వస్తున్నాడు. కాబట్టి ఇలా అతన్ని పంపివేయడం కరెక్ట్ కాదని చెప్పి వెంటనే అతడు బయటకు వచ్చేసి అబ్నేరును మరలా వెనకకు తిరిగి రమ్మని పిలువనంపడానికి దూతలను పంపారు. మరి అబ్నేరు తిరిగి వచ్చినప్పుడు మరి అబ్నేరుతో ఏకాంతంగా మాట్లాడాలి అనేటువంటి అభిప్రాయము ఆయన వ్యక్తపరిచి అబ్నేరును ఆ హెబ్రోనునకు తీసుకొని వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే ఆ గుమ్మము నడుమ ఏకాంతంగా అతనితో మాట్లాడవలెనని యోవాబు అతన్ని పిలుచుకొని పోయి 27వ వచనం తీసుకొని పోయి తన సహోదరుడైన ఆశాయేలు ప్రాణము తీసినందుకై అతని కడుపులో పొడవగా అతడు చనిపోయెను. యోవాబు సహోదరునైనటువంటి ఆశాయేలుని ఇతడు ఇంతకు ముందు చంపేశాడు. దానికి ప్రతీకారంగా మరి ఏనేం చేశాడంటే అతన్ని ఏకాంతంగా మాట్లాడాలి, నువ్వు మన ఇద్దరం మాట్లాడుకోవాలి రమ్మని తనను తీసుకొని వెళ్ళి అతన్ని కడుపులో పొడవగా అతడు చనిపోయెను అనే మాటలు కనపడుతున్నాయి. దీని ద్వారా మనకు అర్థమైతే ఏంటి? పాపము వలన వచ్చు జీతము మరణము. రోమా పత్రిక మనం నూతన నిబంధనలు చదువుతున్నప్పుడు రోమా పత్రిక మనకు 6వ అధ్యాయం 23వ వచనములో ఏముందంటే, అయితే పాపము వలన వచ్చు జీతము మరణము అనే మాట తెలియజేయబడింది. అబ్నేరు ఒకవేళ ఇలా ఇష్బోషెతు తన తప్పును ఖండించిన దానిని బట్టి అతడు దాన్ని సరిదిద్దుకొని అక్కడే ఉంటే ఒకవేళ పరిస్థితులు ఎలా ఉండేవో మనకు తెలియదు. అయితే సౌలు కుటుంబంతో అప్పటి వరకు చాలా మంచిగా, చాలా సహాయకుడుగా ఉండి ఎప్పుడైతే ఇష్బోషెతు అతనిని ప్రశ్నించాడో లేక తనను ఖండించాడో దాన్ని బట్టి దావీదు దగ్గరకు చేరిపోయి మరి ఇష్బోషెతును ఒక రకంగా ఎన్నుపోటు పొడిచినటువంటి వాడై ఉన్నటువంటి దాన్ని బట్టి అతడు పాపము చేస్తూ వచ్చాడు. దానికి ఫలితం తను మరణించాడు అనేది మనం గమనిస్తాం. ఇప్పుడు మనం ధ్యానించిన ఈ లేఖన భాగాలన్నీ కూడా జాగ్రత్తగా మనం గమనిస్తే అబ్నేరు యొక్క పాపం మనకు 5 కోణాల్లో కనపడుతుంది. మొదటిది ఏంటంటే, మరి ఒకనాడు దావీదును ఇశ్రాయేళ్లకు మరి రాజు కాకుండా అడ్డుకున్నటువంటి వాడు అబ్నేరు. అంటే సౌలు చనిపోయిన తరువాత దావీదును ఇశ్రాయేల్ మీద రాజుగా కాకుండా ఇష్బోషెతును ఆయన రాజుగా అభిషేకించడం ఒక రకంగా దావీదును వ్యతిరేకించి అడ్డుకున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అయితే దావీదే ఇశ్రాయేల్కు రాజు కావాలనేది దేవుని చిత్తము. దానికి వ్యతిరేకంగా అబ్నేరు పాపము చేశాడు, దేవునికి కూడా వ్యతిరేకంగా పాపము చేశాడు అనేది మనము గమనించాలి.
రెండవది, రాజైన సౌలు యొక్క ఉపపత్నితో తను అక్రమ కార్యకలాపాలు జరగడం రెండవ పాపం, రెండవ తప్పిదం తను చేశాడు. తర్వాత రాజైన సౌలు కుమారుడైన ఇష్బోషేతు తనను ఖండిస్తే మరి అతనికి వెన్నుపోటు పొడిచి దావీదు వైపునకు వెళ్ళడం మూడవ పాపం, అబ్నేరు చేస్తున్నటువంటి మూడవ పాపం. తర్వాత పయల్తీయేలు భార్య అయినటువంటి మీకాలును మరలా దావీదు దగ్గరకు తీసుకొని రావడం నాలుగవ తప్పు, నాలుగవ నేరం, పాపం తను చేసిన దానికి. తర్వాత యోబు సహోదరుడైనటువంటి ఆషయేలును చంపడం ఇంకొక నేరం. ఇవన్నీ కూడా అబ్నేరులో ఉన్నటువంటి దోషాలు, తప్పులు. వీటిని బట్టి అబ్నేరు ఏమయ్యాడు అని అంటే యోవాబు చేతిలో మరణము అయ్యాడు అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గ్రహించాలి. కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా మనము ఒకరు మనల్ని ఏదైనా ఒకవేళ నొప్పించే మాట అంటే వారికి వ్యతిరేకంగా మనం పనిచేయాలి అనేటువంటి స్వభావం మనలోనికి వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటంటే పాపము మనల్ని వెంటాడుతుంది, పాపం మనల్ని భయంకర రూపానికి తీసుకొని వెళుతుంది. అలాంటి వారిని ఏమంటారు అని అంటే పెద్దలు సామెతలు గోడ మీద పిల్లి లాంటి వాడు అని అంటారు. అంటే ఇటైనా దూకొచ్చు, అటైనా దూకొచ్చు. మరి ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడు అంటారు. అంటే పరిస్థితులను బట్టి ఫాలో అయ్యేటువంటి విధానం. ఇలాంటివి ఉండకూడదు అనేది దైవ నిర్ణయం. నువ్వు చల్లగానైనా ఉండాలి, హెచ్చగానైనా ఉండాలి, నులివెచ్చనిగా ఉండకూడదు. నీ జీవితంలో నీకు అప్పగింపబడినటువంటి పని విషయంలో నువ్వు నమ్మకంగానైనా చేయి, లేకపోతే ఆ పని చేయకుండానైనా ఆగు, అంతే తప్ప చేసినట్లు నటించి ఇతరుల మెప్పు తీసుకోవాలి అని అనుకోవడం పాపములో ఒక భాగం. నీ పొరపాటును ఖండిస్తే, నీ పొరపాటును నీకు చూపిస్తే వారికి వెన్నుపోటు పడవడం పాపం. ఇవన్నీ కూడా అబ్నేరు జీవితంలో తను చేశాడు కాబట్టి చివరికి తను ఏమయ్యాడు అని అంటే మరణమయ్యాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపం వలన వచ్చే జీవితం మరణం. అయితే అబ్నేరు మరణాన్ని దేవుడు హర్షిస్తాడా? హర్షించడు. ఎందుకనంటే ఏ వ్యక్తి కూడా తన దుర్మార్గతలో, తన పాపములో తను చనిపోవడం ఆయనకి ఇష్టము లేదు. దాన్ని సరిదిద్దుకోవాలనేది ఆయన యొక్క ఉద్దేశం. దుష్టుడు తన దుష్టత్వంలో చచ్చిపోవడం వలన నాకు ఎలాంటి ఆనందము ఉండదు అన్నాడు దేవుడు. వాడు తన దుష్టత్వాన్ని సరిచేసుకోవాలి, అది ఆయన ఉద్దేశం. ఇస్కరియోతు యూదా మరి క్రీస్తును అప్పగిస్తుంటే అతనికి జరగబోయే పరిస్థితిని బట్టి యేసు వేదన పడ్డాడే కానీ ఇస్కరియోతు యూదా మీద కక్ష పెంచుకోలేదు. అబ్నేరు మరణము కూడా యెహోవాకు ఆనందం కలిగిస్తుందంటే కాదు. ఎందుకంటే అతడు తన పాపములో తను చనిపోతున్నాడు. ఒక వ్యక్తి తన పాపములో తను చనిపోతే ఆయనకు అది దుఃఖమే కానీ, అది ఆయనకు శ్రమే కానీ, అది ఆయనకు బాధే కానీ ఆయన ఆనందించడు. ఎందుకంటే దుష్టులు, దేవుని మరచే జనులు పాతాళానికి వెళ్ళిపోతారు. అందుచేత అది ఆయనకు ఆనందము కాదు, అది ఆయనకు సంతోషము కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్నేరు జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన తప్పులను ఎవరైనా ఖండిస్తే వాళ్ళను వదిలిపెట్టి ఇంకొకల పక్షాన్ని చేరి వీళ్లకు వెన్నుపోటు పడవాలి అని చూసేటువంటి స్వభావం మంచి లక్షణము కాదు, మంచి స్వభావము కాదు. అలా మనం ఉండకూడదు అనేటువంటిది దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపు. కాబట్టి అబ్నేరులో ఉన్న ఈ 5 రకాలైనటువంటి దోషాలు, తప్పిదాలను బట్టి అబ్నేరు హత్య కావించబడి చనిపోయాడు. అయితే హత్య అది పాపం కాదని అంటే పాపమే, అది పాపం కాదని అనడం కాదు. కానీ మనుషులు ఒకరి మీద ఒకరు ప్రతీకారాన్ని
తీర్చుకోలేనటువంటి ఈ స్వభావములో ఒక వ్యక్తి పాపమే ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తి మీద పగబట్టడానికి హేతువులు అవుతూ ఉన్నాయి. అలా కాకుండా సహోదర ప్రేమలో అన్నింటినీ సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం అది మంచి లక్షణం, అది యోగ్యమైన లక్షణం అనే దాన్ని దేవుని మాటగా నేను జ్ఞాపకానికి తెస్తూ, ఇలాంటి తప్పిదాలు ఒకవేళ మనలో ఉంటే సరి చేసుకోవాలి అనే దాన్ని గుర్తుకు తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ల కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. కావలసిన ఆహారం మాకు దయచేయము, క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలకు తేక కీడు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయం చేరిన బిడ్డలు వినిన వర్తమానము ద్వారా ఆత్మలో బలపడుతూ, విశ్వాసంలో స్థిరపడుతూ, క్రమశిక్షణ కలిగి జీవితాన్ని కొనసాగించుకొనుటకు చేరిన బిడ్డలతో పాటు సంఘమునకు, ప్రతి కుటుంబానికి విన్నవించిన ప్రతి అంశం నెరవేరుటకు నిత్యం సదాకాలమైన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.